ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఐటీ రైట్స్ సదస్సు నోటీసులు అయితే అందుకున్నటువంటి నేపథ్యంలోనే మనము సహజంగా ఐటీ నోటీసులు ఎవరికి అందుతాయనేటువంటి ఆలోచన చేసినప్పుడు సాధారణంగా ఐటీ కంపెనీలకు కావచ్చు, పెద్ద పెద్ద దిగ్గజాలకు కానీ, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలకు ఐటీ నోటీసులు అందుతున్నట్లుగా మనం చూస్తాం. కానీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నేడు ఐటీ రైట్స్ జరిగినటువంటి నేపథ్యంలోనే ఐటీ నోటీసులు అందుకున్నటువంటి ఈ యొక్క తరుణంలో ఉండవల్లి ప్రాంతానికి సంబంధించినటువంటి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన ఉండవల్లి ప్రాంతంలో వీకేర్ ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించినటువంటి ఎవరైతే ఐటీ నోటీసులు అందుకున్నటువంటి కంపెనీ అయితే నోటీసులు అయితే అందుకున్నది, అదేవిధంగా జడ్చల్ల పట్టణ ప్రాంతంలో కూడా వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి వ్యాపార నేతలు కూడా వాళ్ళందరూ ఐటీ నోటీసులు అందుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఐటీ నోటీసులు అందరూ అందుకున్నటువంటి ఈ నేపథ్యంలోనే సుమారుగా 20 మందికి పైగా ఐటీ నోటీసులు అందుకున్నారు. వారు చేస్తున్నటువంటి వ్యాపారానికి, అదేవిధంగా వారు చూపిస్తున్న రికార్డులకి ఎలాంటి పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు అయితే ఈ నోటీసులు అందజేయడం జరిగింది. వీటిపై పూర్తి విచారణ కూడా చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరికి కూడా 100 కోట్లు, సుమారుగా అన్నిటి కలిపి 100 కోట్లకు పైగా ఈ యొక్క మనీ సంబంధించినటువంటి ఈ రికార్డ్ అయితే చూసినట్టు పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక్కొక్కరికి కూడా 4 కోట్లు 3 కోట్లు కూడా ఈ లావాదేవీలు జరిగినట్టుగా కనబడుతుంది. ఈ రికార్డులన్నీ పూర్తి విచారణ చేపట్టి తదుపరినటువంటి కార్యాచరణ నడిచేటువంటి ప్రయత్నం అయితే కనబడుతుంది. ఇది ఉమ్మడి మహబూబ్ జిల్లా వ్యాప్తంగా కూడా ఐటీ నోటీసులతో అయితే ఉమ్మడి జిల్లా ప్రజలందరూ కూడా అప్రమత్తమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు, ఇట్లాంటి మిగతా ఐటీ రంగం సంబంధించినటువంటి దిగ్గజాలు అయితే అందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనబడుతుంది. ఈ ఐటీ నోటీసులతో అందరూ కూడా వెబ్బెలెత్తే ప్రయత్నం అయితే కనబడుతుంది. ఇది మహబూబ్ నగర్ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్ తో శివాజీ, ఆర్టీవీ, మహబూబ్ నగర్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.